మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం చిలుకూడులో ఇందిరమ్మ ఇంట్లో సర్వేకు వచ్చిన ఆఫీసర్లను కొందరు అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇంట్ల కమిటీలు అనర్హులు ఇక ఇండ్లు ఇచ్చాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అర్హులకు ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను నిజమైన లబ్ధిదారులను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇందిరమ్మ ఇల్లు సర్వే ఆపాలని అధికారులు గ్రామంలో నిజమైన అధికారులను లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. మీకు వచ్చిన లిస్ట్ లో 26 పేర్లలో వీడియోలు తీసుకొని మీరు అసలు సైలెంట్ గా వచ్చి మరి మీరు అసలు ఇప్పుడు రావచ్చు వచ్చి చూడొచ్చు కదా. ఎవరు చెప్పారు? మరి మీరు ఎవరికి వచ్చారు? ఎవరు చెప్పొచ్చారు? మీరు చెప్పారా? ఎవరు ఇచ్చారు? కలెక్టర్ గారి దగ్గర అదే కలెక్టర్ గారికి మీరు మేము అప్లికేషన్ పెట్టినాం సార్. మేము పెట్టినాం కదా. పెట్టినప్పుడు ఆ లిస్ట్ మీ కాడ కూడా వస్తుంది. మీరు పెట్టిన అప్లికేషన్ కూడా మీ కాడికి వస్తుంది. సరే అన్న జంపేని అన్న ఆ పేర్లు ఎప్పుడు వచ్చినాయి? వస్తాయి అని చెప్పిన పేర్లు వేరే కాడి పడ్డాయి. అవి వస్తాయని చెప్పిన అవి వచ్చినాయి. ఆల్రెడీ ఆ రోజే ఫోన్ చేసి అయ్యో ఆల్రెడీ యాప్ కూడా వచ్చింది అన్నారు కదా. మాకు సమాధానం చెప్పండి. ఎందుకన్నా మీరు సమాధానం చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ పోతే ఎట్లా సార్? అది 10 ఎకరాలు ఉన్నోనికి భూమి ఏమని చెప్పిండా? 10 ఎకరాలు భూమి ఉన్నోనికి ఏమని చెప్పిండా? 2 ఇళ్ళు ఉన్నోనికి ఇల్లు ఏమని చెప్పిండా? అవి ఎట్టవుతాయో అవి మేము కూడా చూస్తాం లేండి ఇల్లు ఏమని చెప్పిండా? సార్ అవి ఎట్టవుతాయో మేము కూడా చూస్తాం. మీకు నచ్చిన వాళ్ళే ఇవ్వడం, ఇప్పుడు మీకు వచ్చిన పేర్లు రాయి మీరు సర్వే చేయడం ఇది కరెక్ట్ కాదు. చెప్పినాడు ఒకసారి చెప్పినాడు ఇక్కడ ఉన్నాడు కదా. నేను చెప్పింది నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు వచ్చి దొంగతనంగా నువ్వు చేసుకుంటా పోతున్నావు. ఇది నువ్వు మండలాధికారి రాజు మండలాధికారి మాట్లాడే విధానం ఉంటే